నిన్నటి రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మన గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి మంత్రి పదవి దక్కకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తను గత 10 సంవత్సరాలు, ఇంతకుముందు 11 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ జెండా మోసుకుంటూ అనునిత్యం ప్రజల్లో తిరుగుకుంటూ కష్టపడి పార్టీని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండుకుంటూ పార్టీని అధికారంలోకి వచ్చేదాకా తను కష్టపడ్డాడు. కనుక తను కూడా ఈ కష్టపడి ఈసారి అందరి ప్రజలను మన్ననలు పొంది పూర్తి స్థాయి ప్రేమానురాగంతో గెలిచిన వ్యక్తి కనుక తనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరి అభిప్రాయం. సిరిసిల్ల ప్రాంత ప్రజలు కూడా శ్రీనన్న గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి మా అందరికీ బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు అందరూ సంబంధించిన వారందరూ మనం అందరం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. మనం వెళ్ళినప్పుడు ఏ పని అయినా కాదని కూడా చేస్తున్నాడు. మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా తనకు మనం విన్నవించుకోవడం జరుగుతుంది. అలాంటి నాయకునికి ఇట్లా మనకు మంత్రి పదవి వస్తే చాలా ఎంతో సంతోషంగా ఉండేదని సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ ఎంతో ఎదురు చూసినారు. కానీ నిన్నటి రోజున విస్తరణలో రాకపోయేసరికి ప్రజలు నిరాశ చెందినారు. దాని మీద ప్రజలు కొద్దిగా ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారిగా మంత్రి గారు ఉండే ఇక్కడ అభివృద్ధి ఏమైతుందో అని అందరూ ఇక్కడ ప్రజలు కొద్దిగా బెంగటిన సమయంలో ఆది శ్రీనన్న గారు కానీ ఇక్కడ కేకే మహేంద్రన్న గారు కానీ మనం ప్రభుత్వం అనేది వచ్చింది, ఇక్కడ మనం ఉన్నాం కనుక సిరిసిల్ల ప్రాంతం ఎలాంటి అభివృద్ధిలో వెనుకబడిపోదు అని ప్రజలకు ఒక హామీ ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తనకు ఇక మంత్రి పదవి వచ్చినట్టుంటే ఇక సిరిసిల్ల అభివృద్ధిలో అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరికీ ఒక బలమైన కోరిక ఉన్నది. దాంట్లో ఆ కోరిక నెరవేరుతుందో లేదో అన్న భయం ఉన్నారు అందరూ. కనుక దాన్ని గ్రహించి అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా జయంతి నటరాజన్ గారు వీళ్ళందరూ గమనించి సిరిసిల్ల ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చినట్టయితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు. అదే కాకుండా తెలంగాణలో బీసీ వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. బలమైన సామాజిక వర్గంగా ఉండి రాజకీయంగా అన్ని రకాల ఎదుగుదలలో ఉండి మళ్ళీ ఇంక అంతేకాకుండా మున్నూరు కాపులు అంటేనే రైతులు అంటేనే మున్నూరు కాపులు అనే ఒక పేరు బయటకు వచ్చింది. కనుక వచ్చిన ప్రభుత్వమే రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అనే పేరు వచ్చింది. అందులో రైతులో నుంచి మున్నూరు కాపులకు చోటు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. దాన్ని కూడా గమనించాలి అధిష్టానం. అదేవిధంగా ప్రతిరోజు ఎలాగంటే ఈ రోజు నేను సిరిసిల్లలో ఉంటున్నాను, ఈ టైంలో వెమ్లాలో ఉంటున్నాను, ఈ టైంలో రుద్రంలో ఉంటున్నాను, ఈ టైంలో ఎల్లాడిపేటలో ఉంటున్నాను, తన షెడ్యూల్ ప్రకటించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరం ఏది ఉంది, ఏ అవసరం ఉన్నది, ఈ ప్రాంత ప్రజలకు ఏ అవసరం తీర్చినట్టయితే మా ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని మంచి మనసున్న నాయకుడు ఆది శ్రీనన్న. అలాంటి గొప్ప నాయకునికి ఎంత పెద్ద పదవి వచ్చినా తక్కువనే, ఎంత పెద్ద పదవి వచ్చినా కానీ ఏ పదవి వచ్చినా కానీ మన సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కష్టాలు నెరవేరుతాయని అభిప్రాయం ఉంది అందరికీ. అదేవిధంగా ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ప్రజాపాలన అంటే ఏంటి అనేది ఇప్పటివరకు అందరూ మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజాపాలన అంటే ఏంటిది అనేది శ్రీనన్న గారు చూపిస్తున్నారు, తను నిరూపిస్తున్నారు. ఇక్కడ ఎట్లా అంటే ప్రజల వద్దకే పాలన. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ అవసరాలు ఉంటే శ్రీనన్నను సంప్రదించవచ్చు. అంటే వాళ్ళ ఊరికి వాళ్ళ గడపకే వెళ్ళి వాళ్ళ అవసరాలు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు. అంటే ప్రజాపాలన అంటే ఏంటిది అనేది నిరూపించి తన చేతల్లో చూపిస్తున్నాం. అలాంటి నాయకునికి మంత్రి పదవి రాకపోవడం అనేది బాధాకరమైన విషయం. తన చేష్టల వల్ల, తను చేస్తున్న వ్యవహారం వల్ల పార్టీకి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కనుక తనకిట ఇంకా మంత్రి పదవి ఇచ్చినట్టుంటే రాష్ట్ర స్థాయిలో తన కార్యక్రమాలు ఇంకా విస్తృతపరుచుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక బలమైన సామాజిక వర్గం అని మీరే చెప్పుకుంటున్నారు అని అందరూ అంటున్నారు. బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సమూహంగా ఉండి ఇంతమంది మేము ఉన్నాం. మాకు ఇప్పుడు ఇంతకుముందు గడిచిన ప్రభుత్వాల్లో అన్నింటిలో మనకు మంత్రివర్గంలో చోటు లభించింది, కానీ ఇప్పుడు చోటు లభించకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. కనుక మనం ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం విన్నవించుకోవాలని అందరి నోటి నుంచి ఒక వచ్చిన ఏకైక అభిప్రాయం. దాన్ని వెలుగుచ్చడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీనన్న తనకి మంత్రి పదవి వచ్చినట్టుంటే తను చేసే సేవలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి, మన ప్రాంతంలో ఎక్కడ నీటి రైతులకు ఏ అవసరాలు ఉన్నాయి, వెనకబడిన తరగతులకు ఏ అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ
తను ఏంటంటే మధ్యతరగతి భావజాలం నుంచి వచ్చిన నాయకుడు కనుక మధ్యతరగతి ప్రజల కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన వ్యక్తి కనుక ఖచ్చితంగా మీరు రాబోయే నిన్నటి మంత్రివర్గంలో రానప్పటికీ కూడా మాకు ఇంకొక ఆశ మిగిలింది. ఇంకా 3 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి కనుక రేపు తొందరలోనే ఆ మిగతా మంత్రి పదవులు పూర్తి చేసి అందులో సీనన్నకు మొదటి స్థానం కల్పించి మా ఆరుసీనన్నకు ఒక మంచి పదవి, మంత్రి పదవి, ఒక పోర్టుఫోలియో మంచి ప్రజలకు సేవ చేయగలిగే మంచి పోర్టుఫోలియోతో ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుస్తారు. ఒక మున్నూరు కాపులే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ హర్షం వెలిపిస్తారు. తప్పకుండా ఈ అంశం మీద దృష్టి పెట్టి ఇంత మంచి మనసున్న నాయకునికి ఒక మంత్రి పదవి, మంచి పోర్టుఫోలియో గల మంత్రి పదవి ఇచ్చి వారికి న్యాయం చేసి మా ప్రాంత ప్రజలు, సిరిసిల్ల ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా తెలంగాణ ఇన్ఛార్జ్ జయంతి నటరాజ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరలోనే మా ఆశ నెరవేరుతుంది. మాకు సీనన్నకు మంత్రి పదవి వస్తుందని మేము ఇలా నమ్మకంతో ఉంటున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై. నిన్నటి రోజున మంత్రివర్గ విస్తరణలో మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది సీనన్న గారికి మంత్రి పదవి రాకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇంతకు ముందున్న ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గడిలకు పోతేనే సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడు తెల్లారి లేస్తేనే ప్రజల వద్దకే పోయి మీ సమస్యలు ఏమున్నాయని తీర్చే వ్యక్తి, అందరికీ ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు కూడా తలలో నాలుకగా వ్యవహరించే మన సీనన్న గారికి మంత్రి పదవి ఇస్తారని మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మున్నూరు కాపుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే సిరిసిల్ల నుంచి ఇంతకుముందు మినిస్టర్ పదవి ఉండే, ఇప్పుడు సిరిసిల్ల డెవలప్ కావాలంటే కూడా ఒక సిరిసిల్ల జిల్లా నుంచి మన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తికి మన మంత్రి పదవిలో చోటు కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ కానీ అధిష్టానికి కానీ మా తెలంగాణ మున్నూరు కాపుల అందరి ఆశ కూడా సీనన్నకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. ఒక్క వేములవాడ కాదు, సిరిసిల్లే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఏకైక వ్యక్తి, గెలిచిన వ్యక్తి మున్నూరు కాపు తరపు నుంచి సీనన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మున్నూరు కాపులందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. జై.